మీకు ఒక భయంకరమైన విషయం చెప్తా. నేను నిజాం కాలం నాటి 1941 ఒక నివేదిక చదువుతా ఉన్నా. ఆ నివేదికలో తేలిన భయంకరమైన విషయం ఏంటంటే అసలు రెడ్లు ఇక్కడోళ్ళు కానే కాదని తేలింది. వలసవాదుల జాబితాలో ఉన్నారు తెలంగాణలో. ఆ లెక్క నుంచి ఎంటర్ అయ్యారు ఏం కథ అనేది కూడా అందులో రాసి ఉంది. రెండోది, ఇక వీళ్ళు రాజ్యాన్ని నాకు రామోజీరావు ఎట్లయితే కమ్మరాజ్యం కోసం ఈనాడు పత్రికను పట్టుకొని వచ్చిండో ఆ రోజు నిజాం దగ్గర నుంచి రాజ్యం గుంజుకుంటేందుకు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికను పట్టుకొని పోయిండు. బస్ లెక్క క్లియర్. అర్థమైందా? అర్థమైంది. సేమ్ ఇదే లెక్క. అందులో భూములు కథ కార్ఖానా. అరే నిజాం కథ చూస్తే మీరు షాక్ అవుతారు. 7,000 స్కూళ్ళు పెట్టిండు నిజాం ఇక్కడ పేదవాళ్ళు చదువుకోవాలని. 7,000 స్కూళ్ళు. ఈయన ఇప్పుడు చెప్తుండు ఓవర్సీస్ స్కాలర్షిప్లు నిజాం ఇచ్చిండు వెనకట. 1876లో విద్యాశాఖ మంత్రిని పెట్టిండు నిజాం రాజరిక పరిపాలనలో. అసలు నిజాంను నరరూప రాక్షసునిగా చిత్రీకరించింది ఇల్లే రెడ్లు. ఎందుకు చిత్రీకరించారంటే ఆ దగ్గరికి రాజ్యం గుంజుకోవడానికి. నిజాం విద్యా వ్యవస్థ పైన ఎన్ని అంటే దాదాపు ఆ రోజుల్లో 90 లక్షల రూపాయలు విద్య కోసం బడ్జెట్. 90 లక్షలు ఇప్పుడు కొన్ని వేల కోట్లతో సమానం. అది బాలికల కోసం ప్రత్యేకంగా 700 పాఠశాలలు తెరిపించిండు నిజాం హైదరాబాద్ సంస్థానంలో. అందులో లోకల్ మీడియం కూడా ఉండాలి, మీ లాంగ్వేజ్ కూడా ఉండాలని కూడా లోకల్ మీడియం పెట్టించిండు. తెలుగు ఉర్దూ నేర్పిస్తూనే తెలుగు పార్షియన్లో చదువుకోమని చెప్పాడు. నిజాం అనేటువంటి వ్యక్తిని రజాకార్కు నిజాంకు సంబంధం లేదు. కాసిం రిజ్వీ సైన్యం వేరు, వాడేమో ప్రైవేట్ సైన్యం. ఏది నిజాం పక్కకు కాసిం రిజ్వీ షేరి నిజాంని ఎట్లా జడగొట్టిండో కాంగ్రెస్ పార్టీ పక్కకు రేవంత్ రెడ్డికి అట్లా చేరింది. అంతకంటే ఎక్కువ లేదు. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, తీసుకో. అయితే ఇక్కడ నిజాం అనేటువంటి వ్యక్తి నుంచి నేరుగా అధికారం ఇక్కడ ఉన్న భూమిపుత్రులకు వచ్చినుంటే ఇవాళ అమెరికాను తలదన్నే తెలంగాణ ఉండేది. ఎగ్జాక్ట్లీ. నిజాం సంపదను లూటి చేసి, నిజాం ఆస్తులను లూటి చేసి, నిజాం అధికారాన్ని గుంజుకొని నిజాంను బిచ్చగాన్ని చేసి హైకోర్టులో నిలబెట్టి రెడ్లంతా కలిసి. సో ఎంత అద్భుతమైన పరిపాలన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ రోజులలో నిజాం ఏలుబడిలో ఒక హైదరాబాదే కాదు, ఎంటైర్ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఇప్పుడు వరంగల్ లాంటి ప్రాంతం ఉంది. ఒకటి చెప్పిన తర్వాత చెప్తా. 1931 to 1941 మధ్యలో అక్షరాస్యత శాతాన్ని 239% పెంచాడు. ఈ రకంగా నిజాం నుంచి నేరుగా పవరు ఈ భూమి బిడ్డలకు వచ్చినంటే ఇలా మన బతుకులు ఇట్లుండకపోయేది. వాళ్ళ దగ్గర నుంచి నిజాము ఏదైతే టర్కీ ఇతర దేశాల నుంచి వచ్చారో వీళ్ళు వలసవాదులు వచ్చి దీన్ని కొల్లగొట్టిరు, ఇక్కడ వాళ్ళు వలసవాదులు వచ్చి దీన్నే కొల్లగొట్టిరు. అంతే. నిజంగా నిజాం నరరూప రాక్షసుడే అయితే నరరూప రాక్షసుని రాజ్యంలోకి మీరు ఎట్లా వచ్చారు మరి? రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నిజాం ఒక్క ఎడ్యుకేషన్ రంగాలనే కాదు, ఆ రోజే నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టేసి ప్రజలకు ఇక్కడ ఉపాధి కల్పించిండు, వ్యవసాయం అనేది ఎట్లా డెవలప్ చేయాలో చూసిండు. సో నిజాం ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి పరిశ్రమలు ఆ వరంగల్లో నిజామాబాద్ లో అజంజాయి మిల్లు, నిజాం షుగర్స్ బోధనలో, నిజాం ఇక్కడ హైదరాబాద్ నగర్ పేపర్ మిల్లు. సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఈ దొరలు వచ్చినాక అమ్ముకున్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు నిజాం రాజ్యంలో ఎవడో జర పిస చేస్తూ ఉంటే ఏమైంది అంటే అని పిచ్చి లేచిందంటే, అంటే మరి ఎట్రా అనుకంటే మనకి ఏమైనా తీసుకుపోయి చూపించాలంటే ఏడ చూపించాలంటే దానికి మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. ఆఖరికి నా రాజ్యంలో లేదా అని మెంటల్ దవాఖాన కూడా కట్టించండి ఎర్రగడ్డ కాడ. మెంటల్ దవాఖాన కూడా ఎర్రగడ్డ కాడ కట్టించండి నిజాం. ఆయన కట్టించిన దాంట్లోనే ఉన్నది క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉన్నది, యునానీ హాస్పిటల్ ఉన్నది. ఎన్ని నిజాం చేసినాయి, చేసిందేమో నిజామును షెడ్డోనిగా చిత్రీకరించి వీళ్ళు రాజ్యాన్ని గుంజుకురు అన్నట్టు. నిజాం చేసిన లెక్క నిజాం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు తెలిసి ఇవాళ ఏ వారం, మంగళవారం కదా, ఒక్క నిమిషం. ఇలా ఒట్టెజాన యాదవ్ గారు దీనికి ఓపెన్ పేజీకి రాసిండే. అంటే ఒక్కసారి ఆ హిస్టరీలోకి పోతే ఎంత అద్భుతమైందే. ఓన్లీ కాసిం రిజ్వీ అనేటోడు వచ్చిన తర్వాతనే నిజాంకు మచ్చ. అంతే, 9 అయిపోయింది, 10వ పేజ్ వస్తుంది.
ఇదే అరే వీళ్ళు రాయనట్టు వీళ్ళు పెట్టనట్టు ఇంకా రైట్. ఇట్లా నిజాం చేసినటువంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలకు లెక్కలు ఉన్నాయి. ఆ రోజు కులగణన చేసిండు నిజాం. కులగణన చేసి ఆ కులగణనలో వీళ్ళు లేరు, రెడ్లు కులగణనలో వీళ్ళు లేరు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరంటే అప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో గోండు రాజులు ఉండే. గోండు రాజులు, ఆ గోండు రాజ సంస్థానాలు ఉండే. గోండు రాజుల సంస్థానాలని అట్లా మహారాష్ట్ర మీదకి వెళ్ళి వచ్చి కొలగొట్టారు. రైట్. అట్లా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.